ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి తల్లిదండ్రులు బంధువుల హక్కులకు సంబంధించిన హదీసులు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, దైవ ప్రవక్త, నా సేవ సత్ప్రవర్తనలకు అందరికంటే అధికంగా హక్కు గలవారెవరు అని అడిగాడు. నీ తల్లి అని సమాధానమిచ్చారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అతను తిరిగి అడిగాడు, ఆ తరువాత ఎవరు? నీ తల్లి సమాధానం వచ్చింది. తిరిగి అతను ఆ తరువాత అని అడగ్గా తిరిగి నీ తల్లి అనే సమాధానం పలికారాయన. అతడు మరోసారి ఆ తరువాత ఎవరు అని అడిగాడు. అప్పుడు నీ తండ్రి, ఆ తరువాత బంధుత్వపు క్రమంలో నీ సన్నిహితులు అని బదిలీ ఇచ్చారు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీసు ద్వారా సంతానానికి తమ తల్లిదండ్రుల ప్రాముఖ్యం, అందున తల్లి అంతస్తు బాగా ద్యోతకమవుతాయి. ముమ్మారు తల్లి ప్రాముఖ్యాన్ని మహాప్రవక్త వ్యక్తపరచడం ద్వారా సేవ, ప్రేమాభిమానాల దృష్ట్యా తండ్రి కంటే తల్లి అధికమని తెలుస్తుంది. ఇదే మాట దివ్య ఖురాన్లోనూ ఉంది. లుక్మాన్ సూరాలో ఇలా ప్రవచించబడింది, మేము మానవుణ్ణి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ప్రవర్తించేందుకు ఆదేశించాము. అతని తల్లి అతన్ని అష్ట కష్టాలు భరించి 9 మాసాలు గర్భంలో పెంచింది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు అతన్ని తన రక్తం అంటే పాలు ద్వారా పోషించింది. దీని మూలంగానే విజ్ఞులు ఆదరణ, వినయ విధేయతల మేరకు తండ్రి అధికంగా అర్హుడని, సేవ దృష్ట్యా తల్లి స్థానమే గొప్పదని అభిప్రాయపడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వాడి ముక్కుకు మన్ను తగలా అని 3 పర్యాయాలు సెలవిచ్చారు. ఎవరు వాడు దైవ ప్రవక్త అని అడిగారు అక్కడున్న వారు. తన తల్లిదండ్రుల్ని, వారిద్దరినో లేక వారిలో ఒక్కరినో వృద్ధాప్యంలో చూసి వారి సేవ చేసి స్వర్గంలో ప్రవేశించని వాడు అని పలికారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వాడి ముక్కుకు మన్నుతల అనేది అరబ్బీ నానుడి. తెలుగులో వాడు పాడుగాను, వాడి కొంప తగలడా అనే తిట్టు లాంటిది. ఇది అభాగ్యాన్ని, దురదృష్టాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రుల సేవ మనిషికి స్వర్గార్హతను కల్పిస్తుందని, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ఉన్నా వారి సేవ చేసి తరించని వాడు దురదృష్టవంతుడని ఈ హదీసు ద్వారా మనకి తెలుస్తోంది. అల్లాహ్ తల్లిదండ్రుల పట్ల దుష్ప్రవర్తనను, ఆడపిల్లల్ని సజీవంగా సమాధి చేయడాన్ని మీకే అధర్మమైన కార్యాలుగా నిర్ణయించాడు. లోభత్వాన్ని, పిసినారితనాన్ని వారించాడు. వ్యర్థమైన సంభాషణల్ని, అధికంగా ప్రశ్నించడాన్ని, ధనం వ్యర్థంగా వ్యయపరచడాన్ని తనకు అయిష్టమైన కార్యాలుగా చెప్పాడు అని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. తల్లిదండ్రుల ఎడల ప్రవర్తన సవ్యంగా లేకపోతే అది బిడ్డల్ని సజీవంగా పూడ్చిపెట్టే పాతకంతో సమానమవుతుందని ఈ హదీసు వల్ల ద్యోతకమవుతుంది. అధికంగా ప్రశ్నించడం అంటే గుచ్చి గుచ్చి అడగటం అన్నమాట. తనకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవటం భావ్యమే. అయితే ఒక్కో విషయంలో యూదులు గోబిని గురించి ప్రశ్నించి చిక్కుల్లో పడినట్లు పడకూడదని భావం. యూదులు గోబలి సందర్భంలో ప్రవర్తించిన తీరు బకరా సూరాలో అభివర్ణించడం జరిగింది. నేడు కూడా ధర్మాదేశాలను ఆచరించదలచని వారు ఇలాంటి వ్యర్థ ప్రశ్నలు వేసి తప్పించుకోవడానికి సాకులు వెతికేవారు సమాజంలో మనకు తారసపడుతూనే ఉంటారు. హజరత్ అబూ ఉసైద్ రజియల్లా అన్హు ఉల్లేఖనం, మేము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో కూర్చొని ఉండగా బనూ సలిమాకు తెగకు చెందిన వ్యక్తి ఒకతను ఆయన దగ్గరకు వచ్చాడు. అతను, దైవ ప్రవక్త, తల్లిదండ్రులు గతించిన తరువాత వారి ఎడల నాపై ఏదైనా బాధ్యత ఉంటుందా అని అడిగాడు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, అవును ఉంటుంది. వారి మోక్షం కొరకు, క్షమాపణ కొరకు దైవ సన్నిధిలో ప్రార్థించు. వారు పోయిన ధర్మసమ్మతమైన విల్లు ప్రకారం ఆచరించు. వారి బంధువుల పట్ల ప్రేమతో, దయతో మెలుగు. వారి మిత్రులతో గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించు. తల్లిదండ్రులు బతికి ఉండగా వారి సేవ చేయటం, వారి పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించటం, వారికి విధేయులుగా ఉండటమే కాక వారు గతించిన తరువాత కూడా సంతానంపై ఉన్న వారి హక్కును మహాప్రవక్త ఈ హదీసులో బోధించారు.
వారి మోక్షం, క్షమాభిక్షల కొరకు ప్రార్థించటం అన్నిటికీ మించిన హక్కు. ఇల్లు విషయంలో ధర్మసమ్మతమైన అన్న ఆంక్షను గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన బంధువుల హక్కులు సంతానంపై కూడా కొన్ని ఉంటాయి. ఆ హక్కుల నిర్వర్తనలో నిక్కచ్చిగా కాక కాస్త దయాభావంతో ప్రవర్తించాలని మహాప్రవక్త ఉద్బోధ. వారే లేనప్పుడు వారి మిత్రులతో నాకేమిటి అని తలచకుండా గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని సెలవిచ్చారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.